శ్రీ సౌతపతి శిష్యులకి స్వాగతం. ఊరికనే ఇవాళ మళ్ళీ మనం పేపర్ సీరియస్గానే తిరిగేద్దాం. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను ప్రధాని మోడీ గారు. చినాబ్ నదిపై ఎత్తైన వంతెన ప్రారంభం. ఎంత గ్రేట్ కదా. ఏ పని చేసినా ఎంత బాగా చేస్తారో అన్నీ సక్సెస్ అవుతాయి. రుణగ్రహీతలకు భారీ ఊరట. ఈ ఏడాదిలో 1%, తాజాగా 0.50% తగ్గిన రెపో. ఇది తగ్గింది 0.5% అని అనుకుంటారు, కానీ చాలా లాభాలు వస్తాయి. అది విషయం. 6 నూరైన మూసీ ప్రక్షాళన. 6 నూరైన మూసీ ప్రక్షాళన అని మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, దాని తర్వాత ఏమన్నారు? ఆనాడు నన్ను అకారణంగా జైల్లో పెట్టారు, అనవసర విమర్శలు చేశారు, కేసీఆర్ను పడగొడతానని తొడగొట్టి చెప్పాను. ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్న ఇంతకంటే ఇంకేం కావాలి? నాకు వేరే కోరికలు లేవు. అది సంగతి. మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. నాతో పాటు హరీష్, తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ వాంగ్మూలము. తుమ్మడిహట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్టు వెల్లడి. నిర్మాణాల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ ఘోష్. ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటెల. అది కమిషన్ ముందర ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన విషయాలు. బనకచెర్ల చట్టబద్ధత పరిశీలనకు కేంద్రం భరోసా. జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్టబద్ధంగా ఇస్తుందనుకోవడం లేదని వివక్ష. 10 ఏళ్ల పాటు ద్రోహం చేసి బారాస నాటకాలు ఆడుతోందని మండిపాటు. అది విషయం. రోజు ప్రయాణించేది 6.5 లక్షల మంది. మెట్రో రైలు 2వ దశలోని 3 మార్గాల్లో 2030 నాటికి అంచనా. డిపిఆర్లను రాష్ట్ర మండలి ఆమోదం. కేంద్ర అనుమతి కోసం పంపేందుకు ఏర్పాటు. కారిడార్ 9 శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు చేయండి, మంచిదేగా. ఢీ అంటే ఢీ. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న ట్రంప్, మాస్కో. G7 సదస్సుకు హాజరు కానున్న మోడీ గారు. బనకచెర్ల సుప్రీంకోర్టుకు వెళ్ళే బాధ్యత లేదా? ఇదేమో ఒక జోకు. నిజంగా బాగుంది. అది ఇవాళ వచ్చిన న్యూస్లో ప్రధానమైన అంశాలు.